నిన్న ఇంకొక బ్రదర్ మెసేజ్ పెట్టాడు. పేదరికం నిర్మూలించాలంటే ఏ మంత్రం చదవాలని. సరే, అసలు సనాతన ధర్మం అంటే ఓన్లీ ఆ, మంత్రాలని ఎవడరా నీకు చెప్పింది? నువ్వు ఇప్పుడు చూస్తున్న సైంటిస్టులను చూస్తే తెలియట్లే. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన విషయాలన్నీ కూడా సైంటిస్టుల కంటే ముందే చేసిండ్రు అని చెప్పేసి. ఆ అసలు అదొకటే అనుకున్నావా? వీరత్వం శూరత్వం అంటే తెలుసా? ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ ఒక్క దెబ్బ కొడితే బలోల్ ఖాన్ గాని పైనుంచి కింది గుర్రంతో సహా సగం పడిపోతుంది. ఆ అట్లాంటి కొన్ని పేర్లు నువ్వు వినకుండా ఉన్నాయి కొన్ని. అసలు నీకు తెలుసా వాళ్ళ పేరు? లాచిత్ బోర్ఫుకన్ అని ఎప్పుడన్నా విన్నావా పేరు? అహోం, ప్రజెంట్ అస్సాం. ఇప్పుడు ఎప్పుడన్నా నేషనల్ డిఫెన్స్ అకాడమీలో క్యాడెట్స్ ర్యాంక్ ఇస్తే ఏ బిరుదు ఇస్తారు? అదే ఇస్తారు. వాయించాడు ఔరంగజేబు గాని సైన్యానికి. తెలుసుకో ఎట్లుంటుందో. సింహ స్వప్నం అని ఎప్పుడన్నా విన్నావా నువ్వు? రాణి అబ్బక్క చౌట, పోర్చుగీస్ వాళ్ళకి 40 సంవత్సరాలు కలలోపట వచ్చేదామె. మార్తాండ వర్మ నేవీ వార్ని మొత్తం, నేవల్ పవర్ మొత్తాన్ని మనోడు ట్రావెన్కోర్ దగ్గర ఎట్లుంటుందో నువ్వు ఒకసారి పోయి చరిత్రలో చదువు. అవన్నీ పుస్తకాలలో లేవు కాబట్టి, వాటి గురించి నీకు చెప్పలేదు కాబట్టి కేవలం మంత్రం అనుకుంటాను నువ్వు. ఇంకొక లేడీ ఉన్నారు చెప్పనా? రాణి దుర్గాదేవి గోండ్వానా. యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడ శత్రువుల చేతిలో చచ్చిపోతానని తనకు తాను పొడుచుకొని చచ్చిపోయింది. ఇట్లా నేను 100 పేర్లు చెప్తా. ఒరే, నీకు పేదరికం నిర్మూలించాలంటే మంత్రాలు కాదురా చదవాల్సింది, తంత్రాలు. అంటే తనువుతో చేసే పనులు. ఎప్పుడన్నా నీ దగ్గర ఉన్న లాండ్రీ షాప్ తోటి వెళ్ళి మాట్లాడినావా? ఒరే, నువ్వు ఇంకా అప్గ్రేడ్ కావాలంటే ఏమేం చేయాలి అని చెప్పేసి? నీ దగ్గర చెత్త తీసుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా మాట్లాడినావా వాళ్ళతోటి? బయోమాస్, అదే బయో ఎనర్జీ సంబంధించిన కంపెనీస్ కి ఇదంతా తీసుకెళ్ళి ఎట్లా అమ్మాలని చెప్పేసి వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేట్ చేసినావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు లేబర్ లాగా పనిచేస్తున్నప్పుడు వాడు పొద్దునంతా కష్టపడి రాత్రి పోయి తాగి ఇంట్లో వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాడు కష్టాన్ని మర్చిపోవడానుకుంటున్నాడు. వానికి మోటివేషన్ చేస్తే కాదు, వానికి ఒక పద్ధతిగా వానికి ఇంకొక దారి చూపెట్టాలి వానికి ఎట్లా సేవింగ్ చేయాలని చెప్పేసి. ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు? నేను ఎంటర్ప్రెన్యూర్ని బ్రో. నా దగ్గర చాలా మంది పని చేస్తారు. వాళ్ళందరినీ కూడా నేను పేర్లతోనే పిలుస్తా. సనాతన ధర్మం అంటే ఇట్లా మంత్రాలు చదివి అదొక్కటే చేయమని కాదు. మంత్రం మనస్సుకు సంబంధించింది. తంత్రాలు, వర్క్స్, నువ్వు ఒక్క ఫీల్డ్ కాదు బ్రో. గురుకులాలలో ఎన్నెన్ని చెప్పేదో వెళ్ళి చెక్ చేసుకో. అర్థమైందా? నీ తెలివి అంతా జస్ట్ వచ్చి కామెంట్స్ పెట్టడంలా కాదు. నీ పక్కన ఉన్న వాళ్ళని ఎట్లా పేదరికం నుంచి బయటికి చేయాలని పని చేయి.